దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి పరలోక రాజ్యములో నుండి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు శరీరధారిగా పంపించాడు. ఆ ప్రభు అయిన క్రీస్తు పరలోకము నుండి వచ్చాడు కనుక పరలోకంలో ఉన్న సంగతులన్నిటినీ కూడా ఈ లోకములో ఏ విధము చేతనైనా తన వారికి బయలుపరిచి వారిని కూడా పరలోక రాజ్య సంబంధులుగా చేయాలనే ఆయన దయా సంకల్పాన్ని బట్టి మనకు పరలోక రాజ్య సంబంధమైన మర్మములతో కూడిన సంగతులు అనేకమైన వాటిని నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అనుభవాలన్నీ మనం గమనించినట్లయితే ప్రభువు తన యొక్క శిష్యులకు వారికి పరలోక రాజ్య సంబంధమైన మర్మములు తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. జనసమూహములకు మామూలుగా చెప్తున్నాడు, కానీ అవి వాళ్ళకి అర్థం కాకుండానే ఉన్నాయి. ఎందుకంటే వారందరూ దేవుని యొక్క రాజ్యం కొరకు వచ్చిన వారు కారు. కేవలము యేసు ప్రభు మాటలు వినడం, వారికి ఏదైనా సరే లోకములో శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయని వింటున్న వారే, కానీ నిజముగా ప్రభువును ప్రేమించి దేవుని యొక్క మాటలను ప్రేమించి ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దామనే మనసు కలిగిన వారు కారు. కనుకనే ప్రభు అయిన క్రీస్తు కూడా తన శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన వారు కనుక వారికి మాత్రమే పరలోక రాజ్య సంబంధమైన మర్మములు తెలియచేశాడు. అయితే మరి మనం చదువుకుంటున్న భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 51, 52 వచనాలు మళ్ళీ చదువుకుందాం. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా ప్రభు అప్పటికి చాలా విషయాలు, చాలా ఉపమానాలు చెప్పాడు. చెప్పి శిష్యులను అడుగుతున్నాడు, నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతుందా, గ్రహించారా అన్నాడు. అయితే వాళ్ళు మేము గ్రహించామని చెప్పారు. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని చెప్పాడు. కనుక ఈ పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ఇవన్నీ చాలా ఉపమాన రూపకముగా ప్రభువు తెలియచేస్తూ ఉన్నప్పుడు మీరు గ్రహిస్తున్నారా అని ప్రభువు తన శిష్యులను అడిగినప్పుడు వారు మేము గ్రహించామంటున్నారు. ప్రభు చెప్పే మాటలు ప్రభు యొక్క శిష్యులు కూడా చాలా గ్రహించలేదండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, గ్రహించేమన్నారు కనుక వాళ్ళు ఏమేమి వారు గ్రహించలేకపోయారో కూడా నేను మీకు కొన్ని అనుభవాలు చెప్పి ముందుకు వెళతాను. చూడండి, ప్రభు యొక్క శిష్యులే అన్ని అనుభవాలు కూడా వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చాలా మాటలు ప్రభువు తెలియచేస్తూ ఉన్నప్పుడు గ్రహించలేకపోయారు. ఉదాహరణకి మీకు నేను కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై అన్నాడు. ఆయన మామూలుగా తన శిష్యులకు ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. గొర్రెల దొడ్డి, ఆ గొర్రెల దొడ్డిలో ద్వారములో ప్రవేశించాలి, ద్వారమున ప్రవేశించకుండా వేరొక మార్గములో ఎక్కి వస్తూ ఉన్నారు, అలాంటి వాడు దొంగ దోచుకునివాడు అని. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అన్నాడు. అనగా గొర్రెల దొడ్డి అనగా ప్రభు యొక్క ప్రజలను మనము గొర్రెలుగా భావిస్తూ ఉన్నాం. ఆ ప్రజలు ఉండే స్థలాన్ని గొర్రెల దొడ్డిగా చెప్పాడు. ఆ గొర్రెల దొడ్డిలోనికి ద్వారములో నుండి ప్రవేశించాలి. అనగా ద్వారము యేసుక్రీస్తు, క్రీస్తును పోలి జీవించిన వాడై ఉండాలి ఆ బోధకుడు. అలాంటి వాడే గొర్రెలకు కాపరి అన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, వేరొక మార్గములో వచ్చువాడు అనగా ప్రభువు చెప్పినట్లుగా జీవించకుండా ఎవరైతే దేవుని సేవకులని చెప్పుకుంటున్నారో, కాపరులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దొంగలు దోచుకునేవారు అని చెప్పాడు. ఆ తర్వాత అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరమును వినును,
అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అని ప్రభువు గొర్రెలతో పోల్చి గొర్రెలు, గొర్రెల దొడ్డి, ద్వారము, వెలుపలికి వెళ్ళడం, తరువాత ద్వారములో నుండి ప్రవేశించిన కాపరి ఎలా ఉంటాడో, కాపరికి తన యొక్క గొర్రెలు ఎవరో తెలుసు అని చెప్తాడు. అయితే ఆ గొర్రెలు కూడా ఆ కాపరి యొక్క స్వరాన్ని వెంటయ్యని గొర్రెలతో పోల్చి దేవుడు తన యొక్క పిల్లలను ఈ విధముగా తెలియచేస్తూ 5వ వచనంలో అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో అనేను. ఇన్ని సంగతులు చెప్పాడు. కానీ ఈ సాదృశ్యము 6వ వచనం చూడండి. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. గొర్రెల కొరకు, గొర్రెల దొడ్డి కొరకు, గొర్రెల పోవు ద్వారము కొరకు, లేక అన్యుడంటే ఎవరో, వెలుపలికి వెళ్ళడం ఏంటో, ఈ పదాలన్నిటినీ ప్రభువు మరి తన యొక్క శిష్యులు వారు గ్రహిస్తారని అనుకున్నాడు. అయితే వారు గ్రహించుకొనలేదు అని కూడా వ్రాశాడు. గ్రహించుకొనలేదు కాబట్టి అప్పుడు చెప్తున్నాడు. కాబట్టి అన్నాడు చూడండి 7వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. అర్థమయ్యేటట్టు చెప్పాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునివారు. అనగా నన్ను వెంబడించిన వారు, నేను పరలోకములో నుండి దిగి వచ్చాను, నన్ను వెంబడించువారు నా బోధన అంగీకరించి నేను పిలిచిన పిలుపును విని నా యొక్క మార్గములో నడుచుకునివారు. అయితే నాకు ముందు వచ్చిన వారు అనగా నన్ను అంగీకరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా సేవకులని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ప్రభు అంటున్నాడు నాకు ముందు వచ్చిన వారు అన్నాడు. వాళ్ళందరూ దొంగలు, దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. అయితే నేనే ద్వారమును, నా ద్వారా, చూసారా, నేనే ద్వారమును అని చెప్పాడు. గొర్రెలు పోవు ద్వారము ప్రభువైన క్రీస్తు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. రక్షణ అనేది కూడా అంత సులభమైంది కాదు సోదరులారా. ఇక్కడ ప్రభువు చెప్పిన పద్ధతిని మీరు ఆలోచన చేసినట్లయితే గొర్రెలతో పోల్చి ప్రభువు గొర్రెలు, కాపరి ఈ యొక్క చక్కని మరి ఉపమాన రూపకముగానే చెప్పాడు ఇవి కూడా. కానీ వాళ్ళవి గ్రహించలేకపోయారు కాబట్టి వాళ్ళకి అర్థం చెప్పాడు మళ్ళీ అక్కడ. ఈ విధంగా మరి యొక్క అనుభవాన్ని కూడా చూస్తే లూకా సువార్త చూడండి 8వ అధ్యాయం 22 నుండి చూద్దాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీద వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో నేను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఆయన ఎవరో ఇంకా అర్థం కాలేదు. ప్రభువుతోనే ఉంటున్నారు, ప్రభువు మాట విన్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. కానీ ఈయన ఎవరో, ఏంటి గాలి సముద్రం, మరి చాలా అద్భుతమైన క్రియ కదా అది. ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బలమైన గాలి, ఆ గాలి వాన వచ్చినప్పుడు సరస్సు వాళ్ళు కూర్చున్నది నీళ్లతో నిండిపోతూ ఉన్నప్పుడు, మరి ఆ యొక్క దోణి అంతా కూడా మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ సరస్సులో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దయచేసి మీరు జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రభు అంటున్నాడు మీ విశ్వాసం ఎక్కడా? ఇది లోకంలో ఏ మనుషుడైనా ఎప్పుడైనా చూచి ఉండని మరి ఒక సందర్భం. ఎందుకంటే గాలిని నీళ్లను ఆజ్ఞాపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది వారి జీవితంలో ఒక క్రొత్త అనుభవం కనుక వాళ్ళకు కూడా ఏంటి ఈయన ఇలా గద్దించగానే నిమ్మలమైపోయినాయి కనుక ఈయన ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఈయన ఎవరు అని చెప్పుకున్నారు. వాళ్ళకి అర్థం కావాలా.
చాలా సందర్భాలు ఉన్నాయి సోదరులారా, నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయంలో 44వ వచనం చూడండి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని ఆయన శిష్యులతో చెప్పాను. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని చెప్పినప్పుడు వారు ఆ మాటలు గ్రహింపలేదు. ఎందుకంటే గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడెను కనుక వారు గ్రహించలేదు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అన్న మాట వాళ్ళు గ్రహించలేదు. ప్రభువు కూడా గ్రహించటానికి వారికి అప్పటికి అవకాశం ఇవ్వలేదట. అయితే 4వదిగా చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే, అప్పుడాయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రుడిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయున నేను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన్ని అడిగారట. ఏంటి ప్రభువా, నువ్వు ఇందాక చెప్పావు జనసమూహాల అంతటిలో లోపల నుండి వెలుపలికి వచ్చేది మనుషుని అపవిత్రునిగా చేస్తుందని చెప్పావు, అదేంటి అని ఆ యొక్క ఉపమానమును గూర్చి ప్రభువుని అడిగారు. ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపల నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడాను మనుషులను అపవిత్రులుగా చేయదు. ఏది తిన్నా పర్వాలేదు, వెలుపల నుండి లోపలికి వెళ్ళేది ఏముంటుందండి? ముఖ్యంగా ఏ పదార్థాన్ని తిన్నా ఎటువంటి అపవిత్రత మీకు రాదు, కానీ మీ లోపల నుండి బయటకు వచ్చేది చాలా మనుషులందరినీ కూడా అపవిత్రులుగా చేస్తుంది అని తెలియచేశాడు చాలా స్పష్టంగా. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషులను అపవిత్రపరచును అని. ఎందుకంటే లోపల నుండి ఏమేమి వస్తాయో చూడండి. అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఇవన్నీ కూడా చెడ్డవి. ఇవన్నీ మనుషుల లోపల నుండి బయటకు వస్తాయి, మనుషులను అపవిత్రులుగా చేస్తాయని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఈ సంగతులు కూడా ప్రభువు అర్థమైనట్టు చెప్పాడు కనుక వాళ్ళు తెలుసుకోగలిగారు. వాళ్ళకి జనసమూహంతో పాటు చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయేరే. మీరును ఇంత అవివేకులై ఉన్నారా అని ప్రభు వారిని మరి ఖండితంగా మాట్లాడినట్లుగా కూడా మనం ఈ యొక్క భాగంలో చూస్తున్నాం. 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు ఏమనుకుంటున్నారు? మనం రొట్టెలు తేలేదు కదా, అందుకనే ప్రభు మనకి ఈ యొక్క పిండిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని వాళ్ళు తమలో తాము ఆలోచించుకొని చుండ్రి. యేసు అది ఎరిగి, 8వ వచనం, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? నేను పరిసయ్యులు సద్దూకయ్యులను వారి యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అంటే మీకు అర్థం కావటం లేదా? మనం రొట్టెలు తేలేదని ప్రభు పిండి గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. అప్పుడు కూడా ప్రభువు మరి శిష్యుల మీద అసహనంగానే మాట్లాడాడు. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తారో అది మీకు తెలియదా? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టారే, మిగిలిపోయిన ముక్కలు ఎన్ని మిగిలితే మీరు ఎన్ని గంపలకి ఎత్తారు అది కూడా మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండి అనగా వారి బోధను గూర్చియే. చూడండి, వారి పిండి అనగా ఏంటంటే పిండి పదార్థంలాగా ఉంది వారి యొక్క బోధ.
పులిసిన పిండి అనగానే మనం ఆలోచించినట్లు వాళ్ళు కూడా ఆనాడు ప్రభు శిష్యులు కూడా అది ఏదో పిండిని గురించి, రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ప్రభు వారిని కఠినంగా మాట్లాడాడు. అల్ప విశ్వాసులారా, చూస్తున్నారు కదా ఇటువంటివన్నీ. నేను ఎన్ని వేల మందికి ఆహారం పెట్టినప్పుడు మీరు చూశారు. 5 రొట్టెలు 5,000 మందికి పెడితే 12 గంపలు మిగిలాయి. 7 రొట్టెలు 4,000 మందికి పెట్టినప్పుడు ఎన్ని మిగిలాయో మీరు కనులారా చూశారు. కానీ మీరు గ్రహించటం లేదు. ప్రభు మాట్లాడే మాటలు ఆయన అసలు శరీర సంబంధంగా కానీ లోక సంబంధంగా కానీ మాట్లాడలేదు అని మీరు ఎందుకు గ్రహింపరు అని పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు అప్పుడు గ్రహించారు. చూడండి, ప్రభు మాటలు గ్రహించడం ఎంత కష్టమో చూడండి. సమస్తాన్ని విడిచిపెట్టుకుని ప్రభువును వెంబడించిన ప్రభు యొక్క శిష్యులు, ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులకు కూడా ప్రభు భాష ఆనాడు అందుకోలేదు సోదరులారా. ఇంకా ఆరవ మరి పాయింట్ చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం నుంచి చూడండి. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట మీద నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచిరి. చూసారా, భూతమని తలంచి కేకలు వేస్తున్నారట. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. కనుక ఈ విధముగా ప్రభు సముద్రం మీద నడిచి వస్తుంటే భూతమని తలంచి భయపడ్డారు. ఎందుకనగా సముద్రం మీద నడిచిన అనుభవాలు అప్పటి వరకు ఎవరూ చేయలేదు కనుక అది వారికి క్రొత్త అనుభవం కనుక వారు చూసినప్పుడు భయపడ్డారు. అయితే ప్రభువు ఆ యొక్క సందర్భంలో భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే అని తెలియచేసి వారితో మాట్లాడినప్పుడు, వారిని పలుకరించినప్పుడు వాళ్ళు గ్రహించారు. అందరూ ఆయనను చూచి 50వ వచనం, తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. కఠినమైపోయినాయట. అప్పటికి అసలు ఎంత విచిత్రమైన సందర్భాలు లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయో దయచేసి చూడండి. వీళ్ళు శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు సోదరులారా. దేవుని యొక్క ప్రవచన మూలముగా ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడిన ప్రవచనాలకు సంబంధించిన ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్న శిష్యులు. అలాంటి శిష్యులు కూడా ప్రభు మాటలు గ్రహించలేదు. ఈనాడు అసలు ప్రభు మాటలు అసలు ఏమైనా అర్థమవుతున్న ప్రజలు ఉన్నారా? అసలు మీరు ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విధంగా తెలియచేస్తున్నానంటే, లేఖనాలను మీకు చూపించడం ద్వారా మీ హృదయంలో దేవుని యొక్క మాట స్థిరపరచబడుతుంది అని స్పష్టంగా మీకు తెలియచేస్తున్నాను. ఆనాడు ప్రభు శిష్యులు కూడా గ్రహించలేదు. అయితే పరలోక రాజ్య సంబంధమైన ఉపమానాలు తెలియచేస్తూ ప్రభు అడుగుతున్నాడు, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అన్నాడు. అందుకనే ఆయన వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు, మనము గత వీడియోలో మరి నేను శిష్యుల గురించి మీకు చెప్పాను సోదరులారా. అయితే శిష్యులుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో దయచేసి జ్ఞాపకం చేసుకొనండి. నిజముగా ప్రభు చెప్పిన మాట మనం గ్రహించలేకపోయినట్లయితే క్రొత్త పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాత పదార్థములు ఎన్ని హృదయంలో భద్రపరుచుకొని చెప్పగలరు? చూడండి, ధననిధి అన్నాడు.
ప్రతి మనుషునికి వాని హృదయము ఒక ధననిధి. ప్రతి మనుషునికి చెడ్డ వాళ్ళైనా మంచివారైనా ఎవరైనప్పటికీ చెడ్డవాడికి వాని యొక్క హృదయము చెడ్డ ధననిధి, మంచివారికి వారి హృదయము మంచి ధననిధి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే తేటగా చెప్పిన మాట. దయచేసి మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చూడండి, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెస్తాడట. అయితే దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇది ధననిధి అని ఎందుకు చెప్తున్నాము అంటే, హృదయము మీరు చాలా జాగ్రత్తగా చూడండి సోదరులారా. ఈ ప్రతి మనిషికి హృదయం ఉన్నది, ప్రతి మనిషికి ఒక ధననిధి ఉంది. అది ఏ ధనము అనేది తెలుసుకున్నట్టు కూడా చాలా కష్టం. సజ్జనుడు ప్రభైన క్రీస్తును సద్బోధకుడా అన్నారు. సద్బోధకుడా అని పిలిచారు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఆయన మంచి ధననిధిలో నుండి సద్విషయములే కనుక, మంచి మాటలే చెప్పేవాడు కనుక సద్బోధకుడా అని సంబోధించారు. అయితే దుర్జనులు చూసినట్లయితే, శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చూస్తే, వాళ్ళు సద్దూకాయలు, వాళ్ళ బోధలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన బోధలు. వాళ్ళను గొప్ప చేసుకుంటూ మనుషులందరినీ కూడా దారి తప్పించే బోధలు చెప్పారు ఆనాడే. అయితే ఇక్కడ ధననిధి, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, అనగా శాస్త్రం అంతా తెలిసినవాడు ప్రభు యొక్క పరలోక రాజ్య సంబంధమైన సంగతులు తెలుసుకొనుటకు శిష్యుడిగా చేరే అర్హత ఉంది. ఆ శిష్యుడు చూడండి, వాని యొక్క ధననిధిలో నుండి, అనగా ఆ శిష్యుడు ఏ విధముగా వృద్ధి పొందాలో చెప్తున్నాడు. తన యొక్క హృదయములో నుండి పాత పదార్థములను, క్రొత్త పదార్థములను వెలుపలికి తేగలిగిన సత్తా ఉండాలి. అనగా క్రొత్త పదార్థాలేంటి, పాత పదార్థాలేంటి? ఈ క్రొత్త పదార్థములను, పాత పదార్థములను కూడా ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అడిగినప్పటికీ వారికి తేటగా తెలియపరచగలిగిన సమర్థత కలిగిన వాడై ఉంటేనే అట్టివాడు ఇంటి యజమానుడవుతాడు. చూడండి, ఒక శాస్త్రి, శాస్త్రమంతా తెలిసినవాడు, ఆ శాస్త్రి పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరాలనుకున్నాడు. అయితే శిష్యుడిగా చేరిన తరువాత తన ధననిధిలో నుండి, అనగా తన హృదయములో నుండి క్రొత్త పదార్థములు, పాత పదార్థములు వెలుపలికి తేగలిగిన సమర్థత కలిగి అతను శిష్యుడు, అతని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఇంటి యజమానుడవుతాడు అన్నాడు. అనగా అట్టివాడు ఒక సంఘమును, దేవుని ఇల్లు, ఇంటి యజమానుడు అంటే ప్రతి ఇంట్లో మా ఇంట్లో నేనే యజమానుడిని అని భ్రమపడకండి. ఇల్లు అని ఇక్కడ బైబిల్లో వ్రాసిన పదాల యొక్క భావాన్ని గమనించండి. ఇంటి యజమానుడు అనగా దేవుని యొక్క సంఘమును నడిపించటానికి, వారికి బోధించడానికి, వారికి మాదిరి చూపించటానికి సమర్థుడై ఉంటాడు. అలాంటి వ్యక్తి అయితేనే ప్రభు పని చేయటానికి యోగ్యత కలిగినవాడు అని ఇక్కడ చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. మీరు ఒక సందర్భాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తులుడైన పౌలు చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుకుందాం. అధ్యక్షుడగుటకు ఆశించే వ్యక్తి ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును. చూడండి, మితానుభవుడును, స్వస్థ బుద్ధి కలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును అన్నాడు. ఈ లక్షణాలన్నీ మీరు చూస్తే
పరిశుద్ధ గ్రంథం తీసి చాలా జాగ్రత్తగా వీటిని వివరంగా మీరు కూడా యోచన చేయండి. అంటే అధ్యక్షుడు అయ్యేవాడు అసలు ఎటువంటి నింద లేనివాడై ఉండాలి, నిందారహితుడు అన్నాడు. అందుకనే అంతేకాదు ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. అంటే ఇద్దరు భార్యలు ఉన్నవాడు దేవుని పని చేయవచ్చా? మీరే చూడండి, లేఖనాల్లో బోధకుడుగా ఉండడానికి ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు పనికొస్తాడో ప్రభువు రాశాడు సోదరులారా. ఎవరు పడితే వాళ్ళు ట్రైనింగ్లు అయిపోయి వాళ్ళు వీళ్ళు నెత్తి మీద చేతులు పెట్టి నూనెలు పోసేస్తే భక్తులు అయిపోరు, పాస్టర్లు అయిపోరు. వీళ్ళంతా దొంగల మూక. ఇదొక పెద్ద ముఠాలుగా బయలుదేరిపోయారు ఇప్పుడు అంతా. చూడండి, ఇక్కడ ఏకపత్ని పురుషుడును అన్నాడు. అసలు ఒక భార్య మాత్రమే ఉండాలి. వేరే పెళ్ళి 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు దేవుని పని చేయడానికి పనికిరారు. ఎందుకంటే అలాంటి వాడు వాక్యం చెప్తుంటే ప్రజలు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మా పాస్టర్ గారు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మనం కూడా చేసుకోవచ్చు అనుకుంటారు. సంఘం ఏమవుతుంది? ప్రజలు ఏమవుతారు? దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము ఏమైపోతుంది? కనుక దేవుని పని చేయాలంటే చాలా 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 పద్ధతి కలిగిన వాడు, అనగా దేవుని యొక్క లేఖనములలో ఏ లక్షణాలు ఉండాలని వ్రాసాడో అలాంటి లక్షణాలు ఉన్నవాడైతేనే పనికొస్తాడు. కానీ ఈనాడు చూడండి, పాస్టర్లలో ఎంతమంది చండాలపు బ్రతుకులు బ్రతుకుతున్న దౌర్భాగ్యులు పాస్టర్లను చెప్పుకొని తిరుగుతున్నారో చూడండి. అసలు వాళ్ళకి ఒక పద్ధతి, ఒక భయం ఏమి లేదండి. డబ్బులే వారికి ప్రపంచం. ఒక లోకస్తుడు ధనాపేక్ష కలిగి ఉండటం అనేది సహజం. కానీ బోధకుడు ధనాపేక్ష కలిగిన వాడై, స్త్రీలోలుడై, మరి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న దుర్మార్గులు దేవుని యొక్క పని చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత శాపగ్రస్తులో కూడా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? మితానుభవుడును, అన్ని విషయములలో అనుభవం కలిగి ఉండాలి, మితముగా జీవించే విధానం నేర్చుకున్నవాడై ఉండాలి. అంతేకాదు స్వస్థ బుద్ధి కలవాడును. బుద్ధికి స్వస్థత ఉండాలి సోదరులారా. స్వస్థ బుద్ధి కలవాడును, మర్యాదస్తుడును. మర్యాదగా మాట్లాడడం పాస్టర్లకు అసలు వచ్చా అని నేను అడుగుతున్నా. ఏం మర్యాద? వీళ్ళు ఒకవేళ మాట్లాడితే లోక మర్యాద మాట్లాడతారు. లోక మర్యాద ఎంత భయంకరమైందో తెలిసినా మీకు? ఇవన్నీ వివరించడానికి నాకు వీలు కాదు. కానీ సోదరులారా, ప్రతి మాట వివరంగా చదువుకుంటే ఈ లోక మర్యాద ఎంత నీచమైందంటే, లోతు తన కుమార్తెలు ఈ లోక మర్యాద చొప్పున మనతో పోవడానికి పురుషుడు లేడని తండ్రితో పాపం చేశారు. అంత నీచమైంది లోక మర్యాద. ఈ లోక మర్యాద కాదు ప్రభువు ఇక్కడ చెప్తుంది. మర్యాదస్తుడును, దేవుని మర్యాద తెలిసిన వాడై ఉండాలి. ఆ తర్వాత అంటున్నాడు అతిథి ప్రియుడును. అతిథి ప్రియుడును అంటే వచ్చిన చుట్టాలను, బంధువులను మొత్తాన్ని పోగేసుకొని బంధువులను బాగా చక్కగా వాళ్ళ మధ్యలో గొప్ప అనిపించుకుంటూ పొగిడించుకుంటూ తిరిగే అతిథులు వీళ్ళు కాదు సోదరులారా. అతిథి ప్రియుడు అనగా యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రభువు యొక్క ఇంటిలో, అసలు దేవుని యొక్క నివాస స్థలంలో అతిథులు అనగా నిజముగా మారు మనసు పొంది ప్రభువుకి ఇష్టలైన వారిగా జీవించే వారి విషయంలో బహు జాగ్రత్త కలిగి అతిథి ప్రియుడును, తర్వాత బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానీయు కొట్టువాడును కాక. మద్యపానీయు అనగా లోకస్తుడుగా ఉండకూడదు, లోక సంబంధి అయి ఉండకూడదు. కొట్టువాడును అనగా ప్రజల దగ్గర బాగా కొట్టుకు తినే వ్యక్తి అయి ఉండకూడదు. సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు. అసలు ఇలాంటి నియమ ప్రకారముగా సేవ చేసేవారు మీకు ఒక్కడైనా కనిపిస్తాడా? చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి ధనాపేక్ష ఉండకూడదంట, జగడమాడేవాడుగా ఉండకూడదట. ఆ తర్వాత సాత్వికుడై ఉండాలని చెప్తున్నాడు. మన ప్రభువు సాత్వికుడు. నీ ప్రభువు సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును
అయ్యున్నాడు గనుక ఆ విధమైన సాత్వికము కలిగి ఉండాలి, జగడమాడని వారుగా ఉండాలి, తర్వాత ధనాపేక్ష లేని వారై ఉండాలి. అసలు ధనం కొరకే సంఘాలు పెడుతుంటే ఇంకా ధనాపేక్ష లేనివాడు ఎక్కడ దొరుకుతాడు మీకు? అన్నిటికన్నా అత్యధికంగా సౌఖ్యంగా బ్రతకొచ్చు అనుకొని అందరు పాస్టర్లు అయిపోతున్నారు. నిజంగా ప్రభు చేత పంపబడి పాస్టర్లు అయిన వాళ్ళు అసలు మీకు 1,00,000 మందిలో ఒకడు కూడా కనిపించని భయంకరమైన దినాలు సోదరులారా. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఏం చెప్పాడో చూడండి. మాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు. అసలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి స్వాధీనంలో ఉండేవాళ్ళు ఉన్నారా? ఇంకా చర్చిల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ఎలాగ పాపపు క్రియలు చేయాలో, ఎంత నీచ కార్యాలు వాళ్ళ ఆ పాస్టర్కి ధనాపేక్ష, ఇంకా అతగాడి కొడుకు ఎలా ఉంటాడో, కూతుర్లు ఎలా ఉంటారో మీరు ఇంకా ఊహించవచ్చు. చూస్తున్నారు కదా సమాజంలో పాస్టర్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ షోకులు, వాళ్ళ గొప్పలు, వాళ్ళ వ్యభిచార కార్యకలాపాలు, వాళ్ళ అసహ్యకరమైన క్రియలు, వాళ్ళ వేషం. నిజానికి పాస్టర్ల కూతుర్లు వీళ్ళు బాగా ధనాపేక్షతోటి ధన పిపాసులండి. వాళ్ళు బాగా నిజంగా ప్రజల యొక్క, దేవుని పిల్లల యొక్క రక్తాన్ని కూడా పీల్చుకొని తాగే సర్పజాతి. పాస్టర్ అంటే మీరు సామాన్యంగా ఎంచుకోకండి, వీళ్ళంతా సర్పజాతి సోదరులారా, విషపు పురుగులు. ఈ విషపు పురుగులు వాళ్ళ భోగాలు, వాళ్ళ సుఖాలు మామూలుగా ఉండదు. వాళ్ళ పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా పెంచాలి. స్వాధీనపరచుకొనుచు అంటే దేవుని యొక్క అదుపు ఆజ్ఞలలో పెంచగలిగిన వాడై తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి అని చెప్తే, పాస్టర్ గారని పేరు పెట్టుకుంటే చాలు వాళ్ళు ఎన్ని వెకిలి వేషాలు వేసి ఎంత తయారయ్యి ఎంత చండాలంగా ఉన్నప్పటికీ వాళ్ళను కూడాను ఈ ప్రజలు అనుసరిస్తున్నారంటే ఎంత చీకటి ప్రజలు అయిపోయారండి. పేరుకు దేవుడు, నోటితో దేవుడు అని చెప్తారు, దేవుని ప్రజలని చెప్పుకుంటారు, క్రైస్తవులని చెప్పుకుంటారు, మేము ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటారు. కానీ వారి హృదయములలో దేవునికి కొంచెమైనా చోటివ్వని ప్రజలు ఈనాడు క్రైస్తవులు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చెప్తున్నాడు ప్రభు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి. మరి ముఖ్యంగా బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే, ఎవడైనాను తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? దేవుని యొక్క సంఘమును ఎలాగూ పాలిస్తాడు? అట్టివాడు తన ఇంటి వారు, తన పిల్లలు తను చెప్పినట్టు వినరు. వాళ్ళందరూ చాలా సుఖభోగములను అనుభవించే పద్ధతిలో బ్రతుకుతారు. కానీ సంఘంలో ప్రభు అయిన తండ్రి చెప్పేది క్రీస్తును పోలి జీవించండి. లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. కనుక ఇంటి వారికే కంట్రోల్ చేయలేనివాడు సంఘాన్ని ఎలాగ పాలిస్తాడని చెప్పాడు. అసలు ఏ ఒక్కడైనా ఇంటి వారి విషయంలో అసలు ఆ కుటుంబం ప్రభు సాక్షిగా జీవించే విధానంలో బ్రతుకుతున్న కుటుంబం ఏ పాస్టర్ కుటుంబమైనా ఉందా సోదరులారా? వాళ్ళంతా లేకి బ్రతుకులు లోకంలో ఉన్న అన్ని ప్రజలు కూడా బ్రతకరండి. వాళ్ళల్లో చాలామంది చాలా గౌరవంగా, మర్యాదగా, సభ్యత కలిగి, సంస్కారవంతులుగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. లోకస్తులు కూడా, దేవుని అంగీకరించని వారు కూడా. కానీ దేవుని యొక్క సేవకులను చెప్పుకొని వారి కుటుంబాల్లో ఎంత నీచమైన ప్రవర్తన కలిగి వారి కుటుంబాలు, వారి భార్యలు, పిల్లలు వాళ్ళంతా కూడా నీచమైన బ్రతుకులు బ్రతుకుతూ దేవుని సేవకులని చెప్పుకుంటున్నారు. ఈ సేవకులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభు చేత పంపబడిన వారు అలాగుండరే. ఈ సేవకులందరూ సాతాను సంబంధులే. వాడి వలె నీతి పరిచారకుల వేషం వేసుకున్న దుర్మార్గులే కానీ దేవుని యొక్క పరిచారకులు కారు సోదరులారా. ఈ మాటలు జీర్ణించుకోలేక, వినలేక పాస్టర్లను ఏదో తిట్టేస్తున్నారని నా గురించి చాలామంది మాట్లాడుకుంటాం, నాకు తెలుసు. కానీ ఇది సత్యం. పాస్టర్లను తిడితే నాకేంటి వస్తుందండి? కానీ సత్యం చెప్పాలి అంటే, సత్యము అనగా చెడుతనాన్ని జాగ్రత్తగా క్రైస్తవ్యములో ప్రవేశించిన ఈ చెడ్డ మనుషులు వీళ్ళందరి గురించి తెలుసుకోకపోయినట్లయితే
నశించిపోతుంది క్రైస్తవ్యం. కనుకనే ప్రభు అయిన క్రీస్తు చాలా చక్కగా తన అపోస్తుల ద్వారా స్పష్టంగా చెప్పాడు. ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నా పేరు చెప్పుకొని అనేక మంది అబద్ధపు క్రీస్తులు బయలుదేరిపోతారు, జాగ్రత్త. అనేకులు తోడేళ్ళు కానీ వాళ్ళు బయటికి గొర్రెల చర్మాలు వేసుకుంటారు, చాలా జాగ్రత్త అని ఎన్ని వాక్యాలు చెప్తున్నాను సోదరులారా, ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాను. కానీ ఈ మాటలు నమ్మిన వాళ్ళు ఎందరు ఉన్నారో ఆలోచన చేయండి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయన పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం. మనలను మనము జ్ఞానం కలిగిన వారిగా, దేవుని యందు పూర్ణ భయముతోటి ఆయనను నిజముగా ప్రేమించేవారిగా మనం బ్రతకాలి అంటే ఈ సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. లేకుంటే ఒక అబద్ధ బోధకుడి దగ్గర కూర్చున్నావు అనుకో, నీ జీవితకాలం అంతా కూడా నువ్వు గోల చేసి విలపించి విలాపం చేసి ఏడ్చినప్పటికీ క్రీస్తు వాక్యం ఆ అబద్ధికుడు చెప్పడం, అప్పుడు నీ గతి ఏంటి ఆలోచన చేసుకోండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి చెప్తాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన సంగతులు. ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడా, క్రైస్తవులుగా చేయమన్నాడా? లేకపోయినట్లయితే సమస్త జనులను మీ దాకా చర్చి దాకా నడిపించండి అని చెప్పాడా? శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేయమని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. అయితే అపోస్తలులు సమస్తమైన జనులు వాళ్ళు సువార్త ప్రకటించినంత మట్టుకు వారి ఊపిరి ఉన్నంత వరకు కూడా శిష్యులనుగా తయారు చేసే విధానంలోనే వాళ్ళు సువార్త పరిచర్యను చేశారు. అయితే కడవరి దినముల్లో చర్చి దాకా వస్తే చాలు, ఎందుకంటే చర్చిలోకి వస్తేనే కదా డబ్బు ఎక్కువ వచ్చేది. కనుక డబ్బు వస్తుంది కనుక వాళ్ళు శిష్యులు అవుతారో చాస్తారో మాకు అనవసరం, కానీ మాకు ఆదాయం బాగా వస్తుంది అని ఈనాడు సంఘములన్నీ కూడా, అన్ని సంఘములన్నిట్లలో కూడా అందరూ దురాశతోటి బోధించేవారే, కానీ నిజముగా మనస్సులో గ్రొచ్చబడి ప్రభు యొక్క సిలువ వ్యర్థమైపోతుందని బాధతోటి నిజముగా ప్రభు యొక్క ప్రజలుగా వీళ్ళందరినీ తయారు చేయాలని బాధ్యతతోటి ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసేవాళ్ళు ఎందరూ ఉన్నారు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో దయచేసి మీరు ఈ లేఖనాలను గమనించండి. సమస్త జనులను శిష్యులుగా చేయవలసిన వారు, కానీ అసలు శిష్యులుగా ఉండి ప్రభు సన్నిధిలో క్రొత్త పదార్థాలు పాత పదార్థములు బయటకు తెచ్చి ఇంటి యజమానుడిగా బ్రతికి పరలోకం కొరకు ప్రజలను సిద్ధపరచుచున్న పరిచర్య విధానం ఎక్కడుంది? కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ లేఖనాలు గ్రహించి జాగ్రత్తగా మీరైనను పరలోకానికి సిద్ధపడతారని ఆశతో నేను మీకు తెలియచేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి నా సొంత మాట ఒక్కటన్నా చెప్పానా? మొత్తం ప్రభు అయిన క్రీస్తు నందలి సత్యమును మాత్రమే నేను మీకు తేటగా తెలియచేస్తూ ఉన్నాను. ఇందులో నా సొంత ఆలోచన కానీ లేకపోయినట్లయితే నా యొక్క శరీరం కొరకు దాని క్షేమం కొరకు ఆలోచించే ఒక్క మాట కూడా నా నోట నుండి మీకు ఎప్పటికీ రాదు, అంతే. అయితే మరి క్రొత్త పదార్థములు అంటే ఏంటో దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, హృదయము అనేది ధననిధి అని చెప్పుకుంటున్నాం. చెడ్డవాడికి చెడ్డ ధననిధి ఉంటుంది, సజ్జనుడుకు అంటే మంచి వ్యక్తికి మంచి ధననిధి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతలు 15:6 వచనం చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు. నీతిమంతుని ఇల్లు, ఇలాంటి నీతిమంతుల యొక్క ఇల్లు మీరు ఎక్కడైనా చూసారా? ప్రతి మనుష్యుని యొక్క హృదయము ధననిధి అని చెప్పుకుంటున్నాం. అయితే నీతిమంతుల యొక్క ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతుని ఇల్లు అనగా నీతిమంతుడు, నీతి సూర్యుడు ప్రభు అయిన క్రీస్తు. ఆ క్రీస్తు బోధను పూర్ణ హృదయంతో విశ్వసించిన వాని ఇల్లు కూడా ధననిధి. అయితే నీతి సూర్యుడైన ప్రభు అయిన క్రీస్తు, ఆయన బోధ యందు లక్ష్యముంచిన విశ్వాసుల సమూహము
నీతిమంతుని యొక్క ఇల్లు, అది ఒక గొప్ప ధననిధి. చూడండి, ఈ యొక్క ధననిధి ఎంతమందికైనా సరే ధనవంతులుగా చేయటానికి నిధులు ఉన్నాయి సోదరులారా. ఆ శ్రేష్టమైన సంఘము నీతిమంతుని ఇల్లు అనగా క్రీస్తు ద్వారా స్థాపింపబడిన సంఘము ఉన్నట్లయితే ఆ యొక్క సంఘం, చాలామంది క్రీస్తు సంఘాలని పెట్టుకునేవాళ్ళు, చాలామంది సంఘాలకు నానా విధాలైన పేర్లు పెట్టుకుంటున్నారు కదా. అవన్నీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అబ్రహాం పిల్లలు కారు. అబ్రహాము వలె విశ్వసించిన వారు మాత్రమే అబ్రహాం సంతానం. ఇశ్రాయేలు అయినంత మాత్రాన వాళ్ళందరూ ఇశ్రాయేలీలు కాదు. దేవుని నమ్ముకున్నామని చెప్పినంత మాత్రాన మీరు దేవుని మనుషులు కారు. దేవుని నమ్ముకుంటే కాదు, ఆయన చెప్పినట్లు చేసిన వారే ఆయన మనుషులు సోదరులారా. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రభు యొక్క లేఖనముల ప్రకారముగా జీవించువారే దేవుని యొక్క ప్రజలు. మీకు అనుకూలమైనవి చేసి మీకు ఇష్టం లేని విడిచిపెడితే భక్తిహీనులైపోతారు. జాగ్రత్త. ఒక చక్కని పరిశుద్ధమైన క్రీస్తు బోధలో ఉన్న సంఘము అది దేవుని యొక్క ఇల్లు కనుక, నీతిమంతుని యొక్క ఇల్లు కనుక గొప్ప ధననిధి అని చెప్పాడు. నిధి అంటే ఎంత తీసినా తరగనిది కనుక గొప్ప ధననిధి. అయితే ఆ క్రీస్తు బోధను బోధించే బోధకుని యొక్క ఆ సంఘము కూడాను గొప్ప ధననిధి. దానిలో నుంచి వెతుక్కోవాల్సిన పనేం లేదు. ఏం వాక్యాలు చెప్పాలి రేపు అని ఏదో ఒకటి రెఫరెన్స్ బైబిల్లో ఉంటాయి కదా, ఆ బైబిల్స్లో నుండి కొన్ని మాటలు అక్కడ నాలుగు మాటలు కనుక పట్టుకుంటే చాలు, వీటితోటి ఈరోజు ప్రసంగం అయిపోతే ప్రజలందరూ శుభ్రంగా సంచులు జేబులు నింపుకునేలాగా డబ్బులు పడేస్తారు. చక్కగా మనకు హాయిగా ఉంటుంది అనుకుంటున్న దుర్మార్గులు కుప్పల మంది. కానీ నీతిమంతుని యొక్క ధననిధి, ఆ యొక్క ఇల్లు ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఎంతైనా జీవజలముల ఊటలు అందులో నుండి బయటకు వస్తాయి సోదరులారా. నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, అలాంటి బోధకుడు గనక నీకు ఉన్నట్లయితే ఆ బోధకుడు వాక్యాలు చెప్పడం వేరు, బోధను చెప్పడం వేరు. వాక్యం ఏది చెప్పినా బాగానే ఉంటుంది, కానీ బోధ, సత్యమైన బోధల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఈ ఛానల్లో మీరు జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే యొక్క ఛానల్లో చాలా సంగతులు నేను చెప్పుకుంటూనే వస్తున్నా. అయితే దేవుని యొక్క లేఖనాల్లో రకరకాల బోధలను యెజబెలు కూడా బోధ చేస్తుంది. ఈనాడు సంఘాల్లో బిలాము వచ్చి బోధలు చేసేస్తున్నాడు. బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారని ప్రభువు దోషారోపణ చేస్తూ ఉన్నాడు సోదరులారా. అంతేకాదు శాస్త్రులు పరిసయ్యులు వారు కూడా బోధకులే. హేరోదు కూడా బోధ చేసిన వాడే. ఆ బోధను బాగా చెప్పావనగానే వెంటనే దేవుని మహింపరచడం పురుగులు పడి చచ్చాడు. చాలామంది అబద్ధ బోధకులు, విస్తారము సత్యాన్ని ప్రకటన చేసే బోధకులు చాలా స్వల్పమైన సంఖ్య. అసలు మీరు ఎంత వెతికినా దొరకని రోజులు ఇవి. సత్యాన్ని ప్రకటన చేసేవారు ఎక్కడా లేరండి. అంత విస్తారమైన సముద్ర జలములతో నింపబడిన భక్తిహీనుల మోక విస్తారమైపోయింది సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి. మన ప్రభు అయిన తండ్రి ఆయన కృపానిధి. భక్తుడైన దావీదు అంటాడు కీర్తనలు 144 కీర్తన 2వ వచనములో, ఆయన నాకు కృపానిధి అంటాడు. ఆ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇవన్నీ నిధులే. నీకు ఎంత కృపను అనుగ్రహించడానికైనా ప్రభువు ఆయన కృపానిధి గనుక ఆయన దగ్గర కృప దొరుకును, యెహోవా యొద్ద కృప దొరుకును అని చెప్తాడు భక్తుడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ గొప్ప ధననిధిని జాగ్రత్తగా సంఘములో నమ్మకస్తులుగా, పరిశుద్ధులుగా మార్పు చేయటానికి ప్రభు రాజ్యములో నుండి అనగా పరలోకములో నుండి సత్యమైన బోధను పరలోకములో నుండి అనుగ్రహించుచున్న తండ్రి ఆ మాటలను విశ్వసించిన వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తాయి సోదరులారా. అలాంటి శ్రేష్టమైన నిత్య జీవపు మాటలు అనుగ్రహించు సంఘము గొప్ప ధననిధి. జ్ఞాపకం పెట్టుకోనండి. అయితే ప్రభు అయిన తండ్రి పదార్థములు,
చూడండి, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములు, పాత పదార్థములు వెలుపలికి తేవాలన్నాడు. క్రొత్త పదార్థములు ఏంటి అని ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ క్రొత్త పదార్థములు, పాత పదార్థములు, వీటిని గురించి ఒకసారి మనం లేఖనాల్లో నుండి చూద్దాం. యోహాను సువార్త 3:3 కనుక మీరు చూసినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఈ పదార్థాలు శిష్యుల హృదయముల్లో నుండి బయటికి రావాలి సోదరులారా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడు అని చెప్పాడు. క్రొత్తగా జన్మించిన అనుభవాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు, యోహాను సువార్త 13 అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక క్రొత్త ఆజ్ఞను దయచేశాడు సోదరులారా. గమనించండి, 13 అధ్యాయం 34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమించుట సంఘములో సంఘాలన్నీ కూడా చర్చిలన్నింటినీ మా సంఘం ఇది, మా సంఘం ఇది, మా సంఘం ఇది అని చాలామంది చాలా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు క్రొత్తగా జన్మించిన మనస్సుతో, ఆత్మతో ప్రభువుని ఎరిగిన మనుషులు కారు సోదరులారా. రకరకాలుగా అంతా అంటే గుంపులాగా చేరిపోతూ ఉంటారు. ఎందుకు వీళ్ళందరూ ఇలా చేరారంటే కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవక్త అయిన మీకా ఒక చక్కని మాట చెప్తాడు. సమూహములుగా కూడండి. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఈనాడు సంఘాలు సమూహాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ప్రభువుని చెంప మీద కొట్టే జాతులండి. వీళ్ళు నిజముగా ప్రభు యొక్క మనుషులు కారు సోదరులారా. ప్రభు యొక్క పిల్లలైనట్లయితే ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తారు. ఈ క్రొత్త పదార్థాన్ని గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఒకడు క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉండాలి. అతను అంటాడు కదా, మరి ఏంటి నేనేమో ముసలాన్ని అయిపోయాను, నేను క్రొత్తగా జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళక్కర్లేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీళ్ళల్లో మునిగి ఈనాడు అందరూ కూడా దేవుని నమ్ముకున్నాం అనుకుంటున్నారు. ఆత్మ మూలముగా జన్మించిన అనుభవాలు ఉన్నాయా? చూడండి, ఇక రెండవదిగా చెప్పాడు, నేను మీకు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. ఇది ప్రేమ కలిగి ఉండుట అనేది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ సోదరులారా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట. చూడండి, ఇక మూడవది చూడండి, మత్తయి సువార్త 26 అధ్యాయంలో అక్కడ ప్రభు చెప్పిన మాటను చూస్తే 28 చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని క్రిందే రాశాడు చూడండి. క్రొత్త నిబంధన రక్తము. ప్రభువు నా కొరకు రక్తము చిందించాడు. నేను కూడా, రక్తము అంటే ప్రాణం, నేను కూడా నా ప్రాణాన్ని పోవునంతగా నా ప్రభువు కొరకు ప్రయాసపడాలి అనే మనస్సు కలిగి ఉండాలి. ఇక నాలుగవదిగా చూసినట్లయితే, మార్కు సువార్త 1 అధ్యాయం 27 చూడండి. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే అంటున్నాడు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ దయ్యములు పట్టిన వారిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన శాస్త్రుల వలె, వారి అధికారుల వలె కాకుండా వారు చాలా చాలా అధికారం కలిగిన వారి వలె బోధిస్తూ ఉన్న సందర్భాన్ని చూసి ప్రజలందరూ అపవిత్రాత్మ పట్టిన మనుషుడు అక్కడికి వస్తే ఆ అపవిత్రాత్మను గద్దిస్తూ ఉన్నాడు ప్రభు. కనుక గద్దించి అతన్ని స్వస్థపరిచిన సందర్భంలో అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో క్రొత్త బోధగా ఉన్నదే అన్నారు. క్రొత్త బోధను కలిగి ఉండాలి, అదే క్రీస్తు బోధ. పాత పద్ధతిని అనుసరించి జీవించే పద్ధతులు కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి క్రొత్త నిబంధనను తెచ్చాడు, క్రొత్త బోధను తెచ్చాడు, క్రొత్త ఆజ్ఞను తెచ్చాడు సోదరులారా. క్రొత్తగా జన్మించే పద్ధతిని తీసుకొచ్చాడు. అంతేకాకుండా
చూడండి, మన యొక్క జీవితంలో కూడా 5వదిగా మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని చెప్పాడు. అనగా నూతన సృష్టిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రత్యేకించబడ్డారు సోదరులారా. ఈ సృష్టిలోనే క్రీస్తునందున్న వారు ప్రత్యేకమైన మనుష్యులు. ఇదే నూతన సృష్టి అని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తాయి అనేసి మనము లేఖనాల్లో ప్రకటన గ్రంథంలో చూస్తాం. కానీ ఆ క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి వారసులు ఎవరు అంటే ఇక్కడ క్రీస్తునందున్న వారు మాత్రమే. వాళ్లే నూతన సృష్టి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రకటన 21:1 కూడా చెప్తాడు కదా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడినాయి అంటే ఈ లోకమందు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో. అందుకే చెప్తున్నాడు, క్రీస్తునందు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని అపోస్తులుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు సోదరులారా. 6వదిగా మరి యొక్క శ్రేష్టమైన సంగతిని కూడా మనం చదువుకుందాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు అన్నాడు. క్రొత్త సృష్టి పొందుటయే గాని అనగా మనస్సు మార్చుకొని క్రొత్తగా జన్మించి ఆత్మ మూలముగా జన్మించే పద్ధతిలో హృదయం మారాలి, మనస్సు మారాలి, ప్రవర్తన మారాలి, క్రియలు మారాలి సోదరులారా. ఇవన్నీ లేకుండా నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను అనుకున్నంత మాత్రాన మీకు వచ్చింది ఏది లేదు. అందుకే చెప్పాడు, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. నువ్వు బాప్తిసం తీసుకుంటే అంతా, తీసుకోపోతే నీ బ్రతుకు మారదు, నీ బుద్ధి మారదు, నీ మనస్సు మారదు, నీ యొక్క ప్రవర్తన మారదు. నువ్వు ఏమీ మార్పు లేకుండా చర్చికి వెళ్ళి రావడం వల్ల నీకు లాభం ఏంటి? అందుకే చెప్తున్నాడు, నీ లోపల నూతనపరచబడిన అనుభవం కలిగి ఉండాలి. నీ యొక్క స్వభావములో మార్పు కలగాలి. మనము ప్రాచీన స్వభావము, పాపపు స్వభావముతో బ్రతుకుచున్న మన బ్రతుకులలో మార్పు జరగాలి సోదరులారా. అది క్రొత్త సృష్టి అన్నాడు. క్రొత్త సృష్టి పొందుట ద్వారానే నీకు ప్రయోజనం. కానీ ఎందుకు ఊరికి చర్చికి వస్తావు, సున్నతి పొందానంటావు? అప్పుడు పూర్వకాలం సున్నతి, ప్రస్తుతం అయితే బాప్తిసం పొందానని చెప్పుకుంటావు. పొందినా పొందకపోయినా ఒకటే. ఇంకా పొంది దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే ఇంకా శిక్షను పెంచుతాడు ప్రభువు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో క్రొత్త పదార్థములు, వీటన్నిటిని గురించి స్పష్టముగా ప్రజలకు బోధించగలిగిన సమర్థుడై ఉండాలి. నిజంగా అట్టివాడే ఇంటి యజమానుడొగుటకు అర్హత కలిగిన వాడు అని తెలియజేస్తున్నాడు. క్రొత్త పదార్థములు, నెక్స్ట్ ఏమన్నాడు, పాత పదార్థములు అని చెప్పాడు. పాత పదార్థాల గురించి నేను అంత వివరించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకనగా పాత నిబంధన ఆ యొక్క నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి శరీరధారిగా వచ్చిన తర్వాత అది ఆయన శరీరమందు కొట్టివేయబడెను అనే సంగతిని కూడా లేఖనాల్లో చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి. కనుక ఒకసారి మనం అది కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి చూడండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు అన్నాడు. రెండవది అనగా క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనను స్థిరపరచుటకు ప్రభు అయిన తండ్రి మొదటి దానిని కొట్టివేసిన అనుభవం మనకు చాలా తేటగా కనిపిస్తూ ఉంది సోదరులారా. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరమందు ఆయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆయన శరీరమందు సిలువ వేయబడుట ద్వారా
మొదటి నిబంధన కొట్టివేయబడింది, నిబంధన కొట్టివేయబడింది. క్రొత్త నిబంధన, రక్త నిబంధన, అదే నిత్య నిబంధన, అదే సత్య నిబంధన. ఈ నిబంధన లోకములోనికి క్రీస్తు ద్వారా ప్రవేశించింది. అది రక్త నిబంధన. ఎవరైనాను ఈ రక్త నిబంధనలో పాలువారైనట్లయితే వారు తమ ప్రాణములను, భక్తుడు అన్నాడు చూసారా, నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను అంటాడు. పానార్పణముగా పోయబడిన అలాంటి శక్తివంతులుగా మార్పు చెందాలి సోదరులారా. లేకపోయినట్లయితే వారు క్రొత్త నిబంధనకు సంబంధించిన వారు కారు. నేను మీకు తేటగా ఈ యొక్క లేఖనాలు క్రొత్త పదార్థం గురించి తెలియచేశాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. క్రీస్తుకు విధేయులైన వారు మాత్రమే నిత్య రక్షణ పొందగలరు. ఎందుకనగా ఆయన మాత్రమే సంపూర్ణ సిద్ధి పొందినవాడు. ఆయన మాత్రమే రక్షణను పరలోకములో నుండి ఈ లోకమునకు తీసుకుని వచ్చినవాడు. సోదరులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నిత్య జీవము కలిగిన వారు అనే సత్యాన్ని దయచేసి లేఖనాల్లో నుండి మీరు జ్ఞాపకం చేసుకునండి. అయితే పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన చదవక్కర్లేదా అని మీకు ఒక అనుమానం రావచ్చు. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు. అక్కడ ఆచారాలు, పద్ధతులు, బలులు వాటన్నిటినీ కూడా క్రీస్తు శరీరమందు కొట్టివేశాడు. ఎందుకనగా క్రీస్తు ఒక్కసారే మనందరి కొరకు, సర్వలోకము కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన అందరి నిమిత్తము గొప్ప బలియాగముగా పస్కా పశువుగా వధింపబడి ఉన్నాడు కనుక ఆయన మరణము ద్వారా మనకు జీవాన్ని ఇవ్వటానికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా జీవము కలిగిన వారిగా ఉండడానికి ఆయన అనుమతిని దయచేసి ఉన్నాడు కనుక పాత నిబంధనలో ఆచారాలు, పద్ధతులు, శరీర ఆచారాలు, శరీర నియమములన్నిటినీ కూడా తీసి పారవేశాడని అనే సత్యాన్ని ఇక్కడ మనకు చాలా తేటగా వ్రాస్తాడు. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. చూడండి, ఒక మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇవి దిద్దుబాటు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ధర్మశాస్త్ర సంబంధమైన సేవా విధానం కానీ, అప్పుడైతే అహరోను యాజకుడుగా ఉన్నాడు. అహరోను లేవి గోత్రములో నుండి వచ్చాడు. ఇప్పుడైతే ప్రభైన క్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు ఆయన యూదా గోత్రములో నుండి వచ్చాడు. అప్పుడైతే శరీర ఆచారములు కలిగి ఉన్నారు. ఇప్పుడైతే ఆత్మ నియమమును తీసుకుని వచ్చాడు క్రీస్తు యేసు. కనుక వీటికి యొక్క తేడాను గమనించండి. ఇవన్నీ శరీరాచారములు మాత్రము కనుక దిద్దుబాటు కాలము వచ్చే వరకు విధింపబడ్డాయి. అనగా ప్రభువైన క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి తాను ప్రాణం పెట్టినంత వరకు కూడా సోదరులారా ధర్మశాస్త్రం ఏలుబడి జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచాడో అప్పటి నుండి శరీరాచారములన్నీ కొట్టివేసి క్రీస్తునందు క్రొత్త నిబంధనను, క్రొత్త సృష్టిని, క్రొత్త ఆజ్ఞను, క్రొత్త మనస్సును మనకు అనుగ్రహించి సమస్తమును క్రొత్తవిగా చేసిన, సమస్తము దేవుని వల్లనే కలుగుచున్న ఈ యొక్క ఘనకార్యములను చూడండి. అంతేకాకుండా ఇవన్నిటినీ కూడా శరీరాచారాలన్నీ కొట్టి పడవేసినట్లు చూస్తున్నాం. కనుక వీటన్నిటినీ తేటగా తెలియచెప్పే అలాంటి ధర్మమును సమస్తాన్ని తేటగా ప్రజలందరికీ బోధింప సమర్థుడుగా ఉండువాడే ఇంటి యజమానుడు. క్రొత్త పదార్థములను, పాత పదార్థములను తన ధననిధిలో నుండి వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉంటాడు అని తెలియచేసిన లేఖనాలు దయచేసి మరి జాగ్రత్తగా వీడియో పూర్తిగా చూడండి సోదరులారా. ప్రతి మాటను, ఏ మాట మీరు మిస్ అయిన అన్ని విషయాలు మీరు నేర్చుకోలేరు. ఆ యొక్క లోటు మీకు ఎప్పటికైనా లోటుగానే ఉండిపోతుంది. దయచేసి ఈ లేఖనాలను జాగ్రత్తగా వినండి. వాటి యొక్క రిఫరెన్స్లన్నీ తీసుకొని చదవండి. పరిశుద్ధ లేఖనాలలో జ్ఞానాన్ని సంపాదించుకోనండి. మనం ఎంత శక్తిని సంపాదించుకుంటే అంతగా మనం ఈ లోకాధికారిని జయించగలం, మన శరీరాన్ని జయించగలం సోదరులారా. పరలోక సంబంధమైన పౌరస్థితిని సంపాదించుకోగలం. కనుక ప్రభువైన క్రీస్తునందు ఈ యొక్క అనుభవాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకునండి. మరి నెక్స్ట్ వీడియోలో అసలు
యేసుక్రీస్తు యొక్క అవసరత ఏంటో నేను మీకు చెప్తాను సోదరులారా. ఆ తరువాత ఎందుకంటే క్రిస్మస్ దగ్గరలో ఉన్నాం, అందరూ కూడా ఏదో క్రిస్మస్ అంటే మరి చాలా చాలా వింతలు విడ్డూరాలు మరి గమ్మత్తుగా చేసుకొని అసలు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి మనుషులందరినీ సాతాను ఆటలో చిక్కించుకుంటూ ఉంది. కనుక దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత మరలా మీకు నేను ఈ పరలోక రాజ్య సంబంధమైన మర్మముల గురించి కంటిన్యూషన్గా మరికొన్ని విషయాలు చెప్తాను. దయచేసి వీటిని గమనించండి. ప్రభు యందు మీరు కూడా నూతనపరచబడిన వారై నూతన పదార్థము కలిగిన వారై ఉండి ప్రభు యొక్క శిష్యులుగా ఉండి అనేకులను శిష్యులుగా చేయగలిగిన సమర్థతలోనికి వెళ్ళే సంఘంలోనే మీరు ఉన్నారా? జాగ్రత్తగా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండి నూతన సృష్టిగా చేయబడి ప్రభువుకి ఇష్టలుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క వాక్యం ఈరోజు ఈ వీడియోలో ఇంతటితో ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం.